ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై చర్చ జరగబోతోంది. రేపటి నుంచే ఈ 4 పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రామ సభలు కూడా నిర్వహించారు. ఆ గ్రామ సభలు కూడా ముగిశాయి. గందరగోళం మధ్య తెలంగాణలో గ్రామ సభలు ముగిశాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై చాలా చోట్ల అసంతృప్తులు పెళ్లిబికాయి. పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గొడవలు జరిగాయి. అయితే 95% గ్రామాల్లో సభలు విజయవంతమయ్యాయని మంత్రులు ప్రకటించారు. ముగిసిన ప్రజాపాలన గ్రామ సభలు 12,774 గ్రామాల్లో సభలు. లబ్ధిదారుల ఎంపికపై తీవ్ర నిరసనలు. 4 రోజుల పాటు జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో తెలంగాణలో రచ్చరేపాయి. లబ్ధిదారుల ఎంపిక విషయంలో చాలా చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ రైతు భరోసాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించింది. లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రకటించారు అధికారులు. అయితే అనర్హులను లబ్ధిదారులుగా చేర్చి అర్హులకు అన్యాయం చేశారంటూ పలు గ్రామాల్లో అధికారులపై, ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో సొంత పార్టీ కేడర్ నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు జిల్లాల్లో గ్రామ సభలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు కాంగ్రెస్ నేతలు. ఆయన వాహనంపై చెప్పులు విసిరారు. 2 పార్టీల నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. గ్రామ సభల్లో బీఆర్ఎస్ నేతలు కావాలనే గొడవలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ విడతలో పేర్లు రాని వారికి తర్వాత ఇస్తామన్నారు ఆయన. వెరిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ ఇది నిరంతర ప్రక్రియ. ఇది కూడా ఎంపిక కాబట్టిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత డెఫినెట్లీ గ్రామ సభల ప్రజల ముందట ఉంచి ఉన్నటువంటి రేషన్ కార్డులేమో అన్లిమిటెడ్, అందరికి ఎవరికైతే అర్హత ఉందో ఎవరైనా ప్రజలు అక్కడ గ్రామ సభలు నిర్వహించుకునే ప్రజలు మీ స్వేచ్ఛగా మీ అంశాలు, మీ యొక్క విజ్ఞాపనలు ఇవ్వండి. రాజకీయంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అందులో పడకండి. ప్రభుత్వం అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మొత్తం 12,774 గ్రామ సభలు నిర్వహించామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 95% గ్రామ సభలు విజయవంతమైనట్టు తెలిపింది. కేవలం 5% మాత్రమే స్వల్ప ఉద్రిక్తతలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు మంత్రులు.